exercise 3Cలో సెకండ్ రోమన్లో 16th ప్రాబ్లం. tan 4x is equal to 4 tan x into 1 minus tan square x is equal to 1 minus tan square x by 1 minus 6 tan square x plus tan to the power of 4x అని చూపండి. ఎడమ చేతి వైపు తీసుకో. tan 4x ఇది మల్టిపుల్ యాంగిల్, కానీ tan 4xకు మల్టిపుల్ యాంగిల్లో ఫార్ములా చెప్తున్నామా మనము? చెప్పలే. కానీ tan 2xకు మాత్రం చెప్పినాం ఫార్ములా. tan 2xకు చెప్పినాం, tan 3xకు చెప్పినాం, కానీ 4xకు tan 4xకు ఫార్ములా లేదు మల్టిపుల్ యాంగిల్స్లో. కాబట్టి ముందు దీన్ని మనకు తెలిసిన సూత్ర రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. tan 4xను ఏం రాసుకుంటాం అంటే 2 into 2xగా రాసుకుంటాం. 2 into 2 4x కరెక్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు tan, ఇదంతా ఏ అనుకో బ్రాకెట్లో, tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఫార్ములా మల్టిపుల్ యాంగిల్, గుణిజ కోణం సూత్రం, తెలుగులో గుణిజ కోణం, గుణిజ కోణానికి సూత్రం ఇది. సో tan 2a దాని ప్రకారం చూడండి, ఇక్కడ tan 2 ఇదంతా a, ఇక్కడ 2x అని మర్చిపో. tan 2a 2 ఆ సూత్రం ప్రకారం రాయి. 2 tan a అంటే 2x. 2 tan a అంటే ఏముంది? ఏ ప్లేస్లో 2x ఉంది. 2 tan 2x బై 1 మైనస్ tan స్క్వేర్ a అంటే 2x. అది ఫార్ములా. నెక్స్ట్ 2 tan 2x. ఈ tan 2xకు మళ్ళీ ఏం రాయొచ్చు ఫార్ములా? ఇప్పుడు ఇది ఏ అనుకో, ఎక్స్ని ఏ అనుకో. ఇంతకుముందు 2xని ఏ అనుకున్నాం, ఇప్పుడు ఎక్స్ని ఏ అనుకో. tan 2a మళ్ళీ కూడా ఫార్ములా యూజ్ అవుతుంది. మల్టిపుల్ యాంగిల్, గుంజ కోణమే మళ్ళీ కూడా. అంటే tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a ఫార్ములా. దాని ప్రకారము tan 2 ఇది ఇప్పుడు ఏ, ఎక్స్ మాత్రమే ఇప్పుడు ఏ. అర్థమైంది? అనుకోవడం బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. tan లేకపోతే ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది, వేయడం ఫార్ములా వేయడమే కన్ఫ్యూజన్గా ఉంటుంది. tan 2a అప్పుడు దాని ప్రకారం మళ్ళీ ఇది 2 ముందు వచ్చే 2 ప్రాబ్లం నుండి 2 దాన్ని ఏమనొద్దు బ్రాకెట్ వేయడానికి. ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్ములా నేను అప్లై చేస్తున్నాను, రాస్తున్నాను. tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a. ఏ అంటే ఏంది? ఇక్కడ ఈడు వరకే 2 tan x, ఏ బదులు x ఉంది. 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఇక్కడ 2a ఉంటే a వచ్చింది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? x ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో అనుకోవడం ఉందో ఈడు వరకే ఇది ఎక్స్ ఏ. వీడి వరకే మనం ఎక్స్నే ఏ అనుకున్నాం, ఇక్కడ 2xని ఏ అనుకున్నాం. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. సో కాబట్టి 1 మైనస్ tan స్క్వేర్ ఏ అంటే 2aలో ఏ వచ్చా అంటే ఇక్కడ 2xలో x వస్తుంది బై, ఇది న్యూమరేటర్కి సంబంధించి ఫార్ములా అప్లై చేసినాం. ఇది 2 అనేది ఆ ముందు వచ్చిన ఫార్ములా అప్లై చేస్తే వచ్చినది 1 మైనస్ tan స్క్వేర్ 2x 2 tan a by 1 minus tan square x. tan 4x 2 tan a by 1 minus tan square a. ఇక్కడ కూడా చూడండి tan 2x చూడండి, ఇక్కడ 2x tan స్క్వేర్. ఇది ఏం చేస్తాము? tan స్క్వేర్ 2x ఉంది కాబట్టి ఇక్కడ రేషియోకు స్క్వేర్ ఉంటే హోల్ స్క్వేర్ వేసుకోండి. రేషియోకు స్క్వేర్ కనపడుతుందంటే నువ్వు హోల్ స్క్వేర్ వేసుకో, నీకు ప్రాబ్లం సులభంగా అర్థమవుతుంది. tan స్క్వేర్ 2x ఉంది కదా, రేషియోకు స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ కదా. tan 2x
న్యూమరేటర్కి సంబంధించి ఫార్ములా వాడినాం. ఇది ముందు వచ్చే 2 బై 1 మైనస్ ఈ రేషియోకి ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్గా వేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ చూస్తాం ఏమొస్తుందో. సో 2 ఇంటూ 2 ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉందనుకో. రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్తో మల్టిప్లై చేయి, డినామినేటర్తో మల్టిప్లై చేయి. 2 ఇంటూ 2 4 tan x బై 1 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x ఇదే వస్తుంది. 1 మైనస్ tan స్క్వేర్ x 1 ఇంటూ అదే నెంబర్ వస్తుంది. 1తో ఏ నెంబర్ను మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది. 1తో నువ్వు ఇష్టం వచ్చిన నెంబర్ను మల్టిప్లై చేసినా అదే నెంబర్. 1 ఇంటూ 100 100. 1 ఇంటూ 1000 ఉన్నా 1000. కాబట్టి 1తో 1 మైనస్ tan స్క్వేర్ x అంటే 1 మైనస్ tan స్క్వేర్ x అవుతుంది. నెక్స్ట్ హోల్ డివైడెడ్ బై ఇది న్యూమరేటర్ సంగతి అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ ఉందా, ఇప్పుడు దీన్ని చూస్తాం. 1 మైనస్ ఇప్పుడు చూడండి tan 2 ఇది ఏ అనుకో, ఇది ఏ ఎక్స్ని ఏ అనుకో, tan 2a మళ్ళీ ఇది ఫార్ములా 2 tan a. ఏ అంటే ఏది, ఏ అంటే ఎక్స్ మాత్రమే. ఇక్కడ ఏ అంటే ఎక్స్ మాత్రమే, అర్థమైందా? ముందు 2x అనుకున్నాను, ఫార్ములా రూపంలో తెచ్చుకోవడం. ఇది డైరెక్ట్ ఫార్ములా రూపంలో ఉంది. tan 2a చెప్పినాం మనం, ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. కాకపోతే ఏ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది, ఏమన్నా ఉందండి. 2 tan a, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది. 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఏ అంటే ఎక్స్. ఈక్వల్ టు చూస్తాం. మైనస్ ఎందుకు వచ్చింది, మైనస్ 4 tan x by 1 minus tan square x whole divided by, బాగా పెద్దది రాయండి, హోల్ డివైడెడ్ బై. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లో ఏం లేకపోతే ఏమున్నట్లు 1 రాసుకో. ఏ నెంబర్కైనా డినామినేటర్లో ఏం లేదంటే 1 రాసుకో. ఇక్కడ 1కు 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్కు 1 మైనస్ ఇది హోల్ స్క్వేర్ ఉండే, దీనికి హోల్ స్క్వేర్ ఉంది, దీనికి హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ వేసుకోవాలి. హోల్ స్క్వేర్ వేసుకుంటే ఇది ఏమవుతుంది, నెక్స్ట్ చూద్దాం. 1 మైనస్ ఈ హోల్ స్క్వేర్ మీన్స్ ఈ బ్రాకెట్లో ఉండే ప్రతి పదానికి స్క్వేర్ వస్తుందా. బ్రాకెట్లో ఉండే ప్రతి పదానికి న్యూమరేటర్లో అయినా ఉండని, డినామినేటర్లో ఏమైనా ఉండని. ఇట్లా న్యూమరేటర్లో మల్టిప్లికేషన్గా ఎన్ని సైన్స్ అయినా ఉండని, డినామినేటర్లో ఎన్ని మల్టిప్లికేషన్గా ఎన్ని టర్మ్స్ అయినా ఉండని, అన్నిటికి కూడా ఈ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. థియరీ ఆఫ్ ఇండిసెస్ ఫార్ములా, ఘాతాంక న్యాయాల ఫార్ములా ఇది. అర్థమైందా? xy by xy whole square is equal to x కు స్క్వేర్ వస్తుంది, y కాదు x to the power of m into y to the power of n by p to the power of r into p to the power of s whole to the power of n. ప్రతి టర్మ్ కూడా అంటే xy అనుకున్నాం రండి. ఇక్కడ మనకి పవర్లో లేవు కాబట్టి మనకు x ఇంటూ వై బై హోల్ టు ద పవర్ ఆఫ్ ఎల్ అనుకున్నాం. అంటే ఇప్పుడు న్యూమరేటర్లో ఉండే ప్రతి టర్ముకు పవర్ ఎల్ వస్తుంది, డినామినేటర్లో ఉండే ప్రతి టర్ముకు పవర్ ఎల్ వస్తుంది. న్యూమరేటర్లో ఉండే ఎక్స్కి వస్తుంది, వైకి వస్తుంది, ఇక్కడ డినామినేటర్ కూడా పీకి వస్తుంది, క్యూకి వస్తుంది. అంటే అదేవిధంగా దీనికి కూడా ప్రతి పదానికి కూడా స్క్వేర్ వస్తుంది. 2కు స్క్వేర్ వస్తుంది. ఇది బ్రాకెట్ పడగొట్టు. మైనస్ ఉందంటే టర్మ్స్ ముందర మైనస్ ఉందంటే బ్రాకెట్ అయ్యి, ఇది దొంగ మైనస్, లేకపోతే మోసం చేస్తుంది. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4.
ట్యాన్కు స్క్వేర్ వస్తుంది, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ డినామినేటర్కు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్, మొత్తం బ్రాకెట్ అంతటికి స్క్వేర్, 1కు స్క్వేరు ట్యాన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వేసారు మీరు. అట్లాంటివి మీరు చేసే తప్పులు అన్నీ ఇది కంప్లీట్ మొత్తం టర్మ్ కంత స్క్వేర్ రావాలని. ఇదంతా ఒకటే టర్మ్గా తీసుకొని దానికి స్క్వేర్ రావాలి. దీనికి 1 స్క్వేరు tan to the power of 4x ఆనే పోతుంది ప్రాబ్లం. 4 tan x by 1 minus tan square x whole divided by ఇది న్యూమరేటర్లో ఉండేది అట్లే రాస్తున్నాం, ఇది డినామినేటర్లో 1 మైనస్, ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేదు ప్రాబ్లం, ఆ సూత్రం అప్లై చేయడం. ఇది 4 tan square x బై ఇక్కడ ఏమొస్తుంది ఎల్సిఎం వస్తుంది. చూడండి ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉంది, ఈ 1కు 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్కు ఇదే ఎల్సిఎం వస్తుంది. ఈ రెండింటికి 1కు దీనికి ఏమొస్తుంది 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది. ఈ 2 టర్మ్స్కు డినామినేటర్లో 1 ఉంది, ఇక్కడ 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్కు 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ ఎల్సిఎం కాసాగు. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏముంది 1 ఉంది, 1 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ను 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ని ఫస్ట్ టర్మ్లో ఉండే ఈ ఫ్రాక్షన్లోని డినామినేటర్ 1 చేత దీన్ని డివైడ్ చేయి. ఎన్ని టైమ్స్ పోతుంది ఇది, దీని టైమ్స్ అంటే 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ టైమ్స్ పోతుంది 1 చేత. ఇది అర్థమైందా? అంటే కోసెంట్లు ఏమొచ్చా 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ అంటే ఈడే రాస్తానండి 4 tan x బై 1 మైనస్ tan square x హోల్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్లో ఈ కోసెంట్ 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ని తీసుకొచ్చి ఈ 1తో మల్టిప్లై చేయి. 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ మైనస్ ఇంకా సెకండ్ టర్మ్లో 1 మైనస్ tan square x, సెకండ్ టర్మ్లో ఈ ఫ్రాక్షన్లో ఈ భిన్నంలో డినామినేటర్లో ఏముంది 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్. దీని చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి, ఈ తీసుకుంటే ఎల్సిఎంను డివైడ్ చేయి. ఈ డినామినేటర్ 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ చేత 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ చేత 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ను డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది. 1 మైనస్ tan square x స్క్వేర్ చేత 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ 1 టైం, ఇది ఇంటూ ఇది అంటే 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్. కోసెంట్లో భాగఫలంలో ఏం మిగిలా 1, ఈ మిగిలిన దాన్ని భాగఫలంలో మిగిలిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. మైనస్ 4 tan square x ఇంటూ 1 మైనస్ 4 tan square x అంటే ఇక్కడ మైనస్ 4 tan square x. ఇదంటే న్యూమరేటర్ ఏమో అట్లే వస్తుంది. ఇక డినామినేటర్ చూస్తాం. ఇది ఇప్పుడు డినామినేటర్ రాసుకోవాలి కదా, దీనికి 4 డివైడెడ్ బై డినామినేటర్ వస్తుంది ఎల్సిఎం 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్. ఈ ఎల్సిఎంను 1 చేత డివైడ్ చేసినాం, మనకు కోసెంట్లో 1 మైనస్ tan square x హోల్ స్క్వేర్ వచ్చి దాన్ని తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేసినాం న్యూమరేటర్తో. మళ్ళీ నెక్స్ట్ ఈ ఎల్సిఎంను ఇక్కడ డినామినేటర్ చేత డివైడ్ చేసినాం, కోసెంట్లో 1 వచ్చింది, ఆ 1ను తీసుకొచ్చి ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 4 tan square x ఇంటూ 1 4 tan square x అయింది, అది రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి a బై b హోల్ డివైడెడ్ బై c బై d అంటే ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో భాగించడం ఎట్లా అంటే న్యూమరేటర్లో ఉండే భిన్నం అట్లే రాయమంటారు a బై b ఇంటూ ఈ హోల్ డివైడెడ్ బై ఏమవుతుంది అంటే ఇంటూ అవుతుంది, ఈ హారంలో ఉండే భిన్నము తలక్రిందులో చేస్తుంది d బై c. దాని ప్రకారం ఈ న్యూమరేటర్లో ఉండే ఈ భిన్నము లవంలో ఉండే భిన్నం అట్లే వస్తుంది మనకి ఇక్కడ అంటే 4 tan x
బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్. ఇది హోల్ డివైడెడ్ బై ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అది హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఇంటూ ఈ హారంలో ఉండే భిన్నం ఏమవుతుంది, తల క్రిందులు అవుతుంది. అంటే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై, ఇంకా ఇక్కడ ఏముంది, డి బై సి కదా, ఇది సి బై డి అయితే డి బై సి అవుతుంది. అంటే సి ఏముంది, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 ట్యాన్ స్క్వేర్ ఎక్స్. దీని ప్రకారం న్యూమరేటర్లో ఉండే భిన్నము అట్లే వచ్చింది. ఇది చూడండి, ఏ బై బి అట్లే వచ్చింది. ఈ హోల్ డివైడెడ్ బై ఏమైంది, ఇంటూ అవుతుంది. ఇక్కడ కూడా ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అయింది. నెక్స్ట్ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ సి బై డి ఏమవుతుంది, డి బై సి అవుతుంది. అంటే ఇది తల క్రిందులు, ఇది న్యూమరేటర్కి వచ్చా, ఇది డినామినేటర్. సరిపోయింది. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది అంటే 4 tan x బై, ఇక్కడ చూడండి ఈ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఒకటి ఉంది, ఈడ రెండు ఉన్నాయి. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఒకటి ఉన్నాయి. ఈ ఒకటి దానికి ఈడ ఒకదానికి బై, ఇంకా ఒకటి మిగులుతుంది ఈడ. అంటే 4 tan x ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, ఒకటి మిగిలే ఒకటే. అంటే ఈ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ ట్యాన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ట్యాన్ ఎక్స్గా రాసుకోవచ్చు. అర్థమైందా, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ నాట్ ట్యాన్ ఎక్స్. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. అర్థమైందా, అంటే ఒక 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్, ఒక 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సల్ అయిపోయాయి. ఇంకా ఒక 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ మిగిలింది బై, ఇంకా ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది రాసుకున్నా, మిగిలింది న్యూమరేటర్లో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని. ఇంకా ఇక్కడ డినామినేటర్లో ఏముంది, ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా. దాని ప్రకారం ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే మనం రాస్తామండి 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఏముంది, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, బి ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. బి స్క్వేర్, బి ప్లేస్లో ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. కాబట్టి బి స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. జాగ్రత్తగా వేసుకోవాలి, కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మైనస్ 2 ఏబి, ఏ అంటే 1, బి అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 ట్యాన్ స్క్వేర్ ఎక్స్. సూత్రం అప్లై చేసినాం. అది ఈక్వల్ 4 tan x ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై, ఇక్కడ 1 స్క్వేర్ మీన్స్ 1 ఒకటి చేత 1 2 సార్లు మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది x టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ప్రతి స్టెప్ ఫార్ములానే చూడండి, అందుకే ఫార్ములాస్ రావాలి. ప్రతి స్టెప్ ఫార్ములాతో మనకు పని అవసరమైతుంది. సో x టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా x అనుకుంటే tan x హోల్ స్క్వేర్ tan x హోల్ స్క్వేర్ ఇట్ స్క్వేర్ ఈ రెండు మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2 tan టు ద పవర్ ఆఫ్ 4x. ఈ రెండు పవర్కు పవర్ వస్తే ఆ రెండు పవర్స్ పవర్కు పవర్ వస్తే ఆ రెండు పవర్స్ను మల్టిప్లై చేయి. 2 ఇంటూ 2 tan టు ద పవర్ ఆఫ్ 4x మైనస్ 2 ఇంటూ 1 2 tan స్క్వేర్ x మైనస్ 4 tan స్క్వేర్ x. That is equal to 4 tan x into 1 minus tan square x by 1 plus tan to the power of 4x minus 2 tan square x minus 4 tan. Here tan square x padame, here tan square x padame, rendu kuda tan square x padale. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయి, రెండింటికి మైనస్ ఉంది, ఏమన్నా గుర్తుండాలండి, ముందు యాడ్ చేయి.
4 + 2 6 అంటే 6 tan స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ అయితే రెండింటికి గుర్తు ఏముంది ఈ రెండు కలిపి ఏమంటే 6 tan స్క్వేర్ ఎక్స్ అయితే రెండింటికి మైనస్ ఉంది కాబట్టి గుర్తు రెండు tan స్క్వేర్ ఎక్స్ పదాలే ఒకే జాతికి చెందిన వేటివే కాబట్టి యాడ్ చేయొచ్చు మనం కాబట్టి tan స్క్వేర్ ఎక్స్ 2 ఉన్నాయి ఆడ 4 ఉన్నాయి 6 అయితే ముందు గుర్తు వదిలేసుకో రెండింటికి ఏం గుర్తుంది యాడ్ చేసినాక ఆ గుర్తు తగిలి రెండింటిని యాడ్ చేస్తే 6 tan స్క్వేర్ ఎక్స్ అయితే రెండింటికి గుర్తు మైనస్ ఉంది కాబట్టి -6 tan స్క్వేర్ ఎక్స్ అవుతాయి అంటే -6 tan స్క్వేర్ ఎక్స్ 4 నుండి -6 tan స్క్వేర్ ఎక్స్ అంతేనా ఆన్సర్ చూడండి tan 4 tan x into 1 - tan square x into 1 - 6 tan square x plus tan to the power of 4x వచ్చింది కాకపోతే వాళ్ళు ఆర్డర్లో రాస్తున్నారు ఇంకా ఇక్కడ 1 రాస్తున్నాడు ఈ -6 tan square x తీసుకొచ్చి సెకండ్ టర్మ్గా రాస్తున్నాడు దీన్ని థర్డ్ టర్మ్గా రాస్తున్నాడు ఆర్డర్ అంటే ముందు స్క్వేర్ పదం రాస్తున్నాడు తర్వాత 4 పవర్ 4